నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళా నాయకులు ధర్నా చేపట్టారు. కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు ఏ మాత్రం భద్రత కరువైందని, తక్షణమే మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో స్వయంగా ఒక మహిళే హోంమంత్రిగా ఉన్నప్పటికీ మహిళలకు రక్షణ లేని దిక్కులేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారైందని వైసీపీ మహిళా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న అక్రమాలు, దాడులను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే పాటిస్తున్న టీడీపీ కూటమి నాయకులకి ఇది ఒక హెచ్చరికగా మిగలాలి. ఆడవారికి రక్షణ లేదు, ఆడవారికి భద్రత లేదు, ఆడవారి కోసము ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఈరోజు వాళ్ళు చేస్తున్నది ఒకటి హింసని ప్రేరేపిస్తూ ప్రతి చోట టీడీపీ నాయకులు గూండాల్లాగా మారి ఎక్కడ చిన్న కంప్లైంట్ వచ్చినా, ఎక్కడ ప్రజలు బయటికి వచ్చినా వాళ్ళ గొంతుకు తొక్కడానికి ఎంతవరకైనా దిగజారే పరిస్థితిలో వాళ్ళు వచ్చారు. నిన్నగాక మొన్న గుంటూరులో జరిగిన ఒక చిన్న వాటర్ మోటార్ గురించి ఒక సమస్యని ఆ అమ్మాయిని ఆమెని బట్టలు ఇప్పేసి రోడ్డు పైన కొట్టి హింసించి అంత దారుణంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏముంది? అసలు మీకు అడ్డు అదుపు లేదా? మిమ్మల్ని అడ్డుకునే వాళ్ళు లేరా? లాని పక్కన పెట్టేసి ఈరోజు లాఠీలతోనే మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. వీటన్నిటికీ ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్.